చేసుకుంటే వెళ్ళిపోండి. ఓకే సార్, ఓకే. గురించి చేద్దామన్నా తీసుకుందామా? ఓకే సార్, ఓకే. సోదరు ఒకసారి తప్పు నడిపల్లి వెంకట కిషోర్ చొరబండ. ముందుగా చొరబండ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను కొంతమంది పేదవారిని, ముసలివారిని, ఆర్థిక స్తోమత లేని వారిని, ఆహారం చేసుకునే ఓపిక లేని వారిని కొంతమందిని నేను మా టీం సహకారంతో ఎన్నుకొని వాళ్ళని నేను కన్నా బిడ్డలాగా వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళకి కావాల్సిన భోజనము ప్రతిరోజు 2 పూట్ల అందజేస్తున్నాను, కొన్ని రోజులు పెట్టి. ప్లస్ ఈరోజు జనవరి 1 సందర్భంగా వారికి బట్టలు, దుప్పట్లు అన్నీ వస్త్రదానము చేయాలని నిర్ణయించుకొని ఈ కార్యక్రమం పూనుకొని వారందరికీ అందజేశాను. ప్లస్ వీళ్ళకి కావాల్సిన భోజనం కానీ నిత్యం వాళ్ళకి ఏమన్నా కావాల్సిన అవసరాలు ఉంటే వాళ్ళని నేను కన్న కొడుకులాగా చూసుకొని భావించి వాళ్ళకి సహాయం చేస్తున్నాను. ఇది నేనేదో వ్యాపారం పెంచుకోవడానికి కానీ పబ్లిసిటీ కోసం కానీ చేయట్లేదు. నాకు సేవా కార్యక్రమం చేయాలని పట్టుదలతో సేవ చేసి 10 మందిని అన్నం లేని వారికి అన్నం పెట్టాలనే భావనతో వాళ్ళకి నేను ఈ కార్యక్రమం చేపట్టాను. నన్ను చూసి మిగతా వారు కూడా, ఆర్థిక స్తోమత ఉన్నవారు కూడా కొంతమందికి ఇలా ఎన్నుకొని వాళ్ళకి సహకారం చేయాలని, నాకులాగే వాళ్ళ కూడా అన్నం లేని వారికి అన్నం పెట్టాలని మరీ భావిస్తున్నాను. నేను ఈ కార్యక్రమం విలేకరుల సమావేశం ఎందుకు చేశానంటే నేనేదో పబ్లిసిటీ కోసం నేను చేయలేదు. నన్ను చూసి ఇంకా అందరూ ముందుకొచ్చి, కనీసం చూసిన వారిలో 1000 మందికి ఒకళ్ళైనా ముందుకొచ్చి నాకులాగా అందరినీ పేదవారిని ఆదుకుంటారని చెప్పి, పేదవారికి భోజనం లేని వారికి, అన్నం లేని వారికి భోజనం అందిస్తారని చెప్పి, అన్నం పెడతారని, వస్త్రదానం చేస్తారని, తిండి లేని వారికి తిండి, మందులు కానీ బట్టలు కానీ అందజేస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పూనుకొని విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఓం నమః శివాయ. ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి ప్రధాన కారణం, నూతన సంవత్సరం సందర్భంగా పేదవారు సంతోషంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని మా కుటుంబ సహకారంతో నేను ఈ కార్యక్రమం చేపట్టాను. నూతన సంవత్సరం సందర్భంగా పేదవారు కూడా
వాళ్ళ జీవితంలో వెలుగు ఉండాలని, వాళ్ళకి సంతోషంగా ఉండాలని ఈ కార్యక్రమం నేను పూనుకొని మా కుటుంబ సహకారంతో నేను ఈ కార్యక్రమం చేపట్టాను. ఓకే సార్.